తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా నిర్లక్ష్యమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్లో గ్రామ పంచాయతీ సెక్రటరీలు జీవన్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ ఆలోచన విధానానికి అనుగుణంగా బాధ్యత వహించాలన్నారు. అర్హులైన వారందరికీ 6 గ్యారంటీ పథకాలు అందుతాయన్నారు. నిరుపేద మహిళల శిశు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు జీవన్ రెడ్డి. గతంలో 1,16,000 రూపాయలు కల్పించబడ్డప్పటికీ ఈ 1,16,000 రూపాయలు ఏదైతుందో కేవలము ఆడబిడ్డ తల్లిదండ్రులకు పెళ్లి సహాయార్థం ఖర్చులకి సరిపోతుంది. ఆ పెళ్లి కూతురుకి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా ఏ పెళ్లి కూతురే కానీ ఆమెకు కావాల్సినటువంటి ఏదో కొంత నగా నట్ర కొంత బంగారం కలిగి ఉండాలని చెప్పి మనం సహజంగా కోరుకుంటారు ఏ ఆడబిడ్డే కానీ. కాబట్టి ఈ 1,00,000 రూపాయలకు అదనంగా ఏదైతుందో తులం బంగారం కూడా వారికి ఆర్థికంగా సహాయం అందింపజేయాలని చెప్పని నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంకల్పించడం, ఈ పెళ్లికి కల్పించే ఆర్థిక సహాయం కూడా దాన్ని అంటే విడిగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పండి. ఈ రెండు అందులో పేర్కొనడం వల్లే ఏది ఒకటి రేషన్ కార్డు, రెండోది పెళ్లికి కల్పించేటువంటి ఆర్థిక సహాయం అందులో పేర్కొనడం వల్లే. ఇక మిగిలిన హౌసింగ్ కానీ పెన్షన్ కానీ బీడీ కార్మిక పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఈ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ లేక మీకు సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ కూడా అందులో పేర్కొన్నది. అది ఇబ్బంది ఏం లేదు. പക്ഷെ నాకు తెలిసేంత వరకు ఈ రెండు ప్రత్యేకంగా మీరు గ్రామంలో సూచన చేయండి. ఈ 6 కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఈ 6 గ్యారంటీలకేమో నమూనా ముద్రించడం జరిగింది దరఖాస్తు. ఈ 6 గ్యారంటీలకు ఏదైతే నమూనా ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడినటువంటి యొక్క ఏదైనా లబ్ధి యొక్క ఆశించినట్టయితే ఎవరు సపరేట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటాయి.